అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. గు అనగా చీకటి, రు అనగా వెలుగు. గురు అంటే అజ్ఞాన అంధకారం నుంచి జ్ఞానం వైపు పయనింపజేసేవాడు అని అర్థం. అది మన భారతీయ సంస్కృతిలో గురువు అనే పదానికి చాలా గొప్ప అర్థం ఉంది, అది పరమార్థం ఉంది. గురువు అంటే ఏ విషయాన్నైనా మన తెలియని విషయాన్ని మనకు తెలియజెప్పేవారు ఎవరైనా గురువే అనుకోవచ్చు. అయితే ప్రకృతిలో ఏదైనా ఎన్నిటి నుంచో మనము నేర్చుకుంటాము, అది కూడా ప్రకృతి కూడా మనకు గురువే. మనకు మన జీవిత లక్ష్యాన్ని మనం ఏ దిశ వైపు అయితే వెళ్ళాలనుకున్నామో, మన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నామో ఆ దిశ వైపు మనము చేరాలంటే గురువు యొక్క అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి సద్గురువు మనకు లభించినప్పుడు మన జీవితంలో కొంత మనం సాధించినట్టే. అక్కడి నుంచి ఆయన చేయి పట్టుకొని మనం వెళ్తుంటే మనము ఆ లక్ష్యానికి, గమ్యానికి ఈజీగా వెళ్తాము. ఆ సమయము ఆసన్నమైనప్పుడు, అది లభించినప్పుడు మన జీవితం ధన్యమైనట్టే. మంచి శిష్యుని కోసం కూడా గురువు అలా వెతుకుతూ ఉంటాడు. ఆయన మంచి శిష్యుడు లభిస్తే అంతకంటే ఎక్కువ ఆయనకు సంతోషం ఇక ఏమీ ఉండదు. ఈ గురు శిష్యుల సంబంధం అలా చాలా గొప్పనైనది. అయితే నాకు గురువులు ఎంతోమంది ఉన్నా, మాకు విద్య నేర్పిన వాళ్ళు, తర్వాత వృత్తి నేర్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నా కూడా జ్ఞానాన్ని ఉపదేశించే గురువు దొరికాడు. ఆ రోజున నాకు ఎంతో ఆనందమైంది. ఆయన మీద ఒక పాట రాసుకున్నాను నేను, అది మీకు వినిపిస్తాను. గురు పూజోత్సవ సందర్భంగా మా గురుగారి మీద ప్రేమగా రాసుకున్న ఒక పాటను మీకు వినిపిస్తాను. దొరికినది నీ ఆశ్రయం, ఇంక తొలగినది మా సంశయం. దొరికినది నీ ఆశ్రయం, ఇంక తొలగినది మా సంశయం. గురుదేవా, ఓ గురుదేవా, మా గురుదేవా, దొరికినది నీ ఆశ్రయం. ఏనాడో దారి తప్పి ఎన్నెన్నో ముసుగులొదిలి ఈ చక్రం తిరిగి తిరిగి నీ ఒడిని చేరగా దొరికినది నీ ఆశ్రయం, ఇంక తొలగినది మా సంశయం. దొరికినది నీ ఆశ్రయం. అజ్ఞానపు చీకటిలో అలమటించు మమ్ములా, అజ్ఞానపు చీకటిలో అలమటించు మమ్ములా, దరికి చేర్చు దైవమై నీవు ఈ భువికి రాగా దొరికినది నీ ఆశ్రయం, ఇంక తొలగినది మా సంశయం. నీ బాటలో మా పయనం, నీ బాటలో మా పయనం, నిన్ను చేరుటే మా లక్ష్యం. నీ బాటలో మా పయనం, నిన్ను చేరుటే మా లక్ష్యం. ఎన్ని బాధలెదురైనా నిన్ను మేము వదలమయ్యా, దొరికినది నీ ఆశ్రయం, ఇంక తొలగినది మా సంశయం. దొరికినది నీ ఆశ్రయం, ఇంక తొలగినది మా సంశయం. గురుదేవా, ఓ గురుదేవా, మా గురుదేవా, దొరికినది నీ ఆశ్రయం. మన జీవితంలో ఎంతోమంది గురువులు వస్తుంటారు, పోతుంటారు. ఎవరిదో ఒక ప్రభావం వల్ల ఒక మనిషి గొప్పవాడు అవుతుంటాడు, లేక జ్ఞాని అవుతుంటాడు, లేక గాయకుడు అవుతుంటాడు, లేక ఏదో ఒక రంగంలో చాలా గొప్ప పేరు సంపాదించుకుంటాడు. అలాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు ఈ భారతీయ సంస్కృతిలో. అయితే నా జీవితంలో అంటే కళాకారుని నాకు కళ అంటే బాగా ఇష్టం. పాటలు పాడడం, పాటలు రాయడం ఇష్టం. అయితే మహాగాయకుడు పద్మశ్రీ ఘంటసాల గారు, ఆయన పాడే పాటలు విని నేను ప్రభావితునయ్యి, ఇన్స్పైర్ అయ్యి పాటలు పాడాలని చిన్నప్పటి నుంచి అనుకరించుకుంటూ పాటలు పాడి ఆయన మీద ఒక పాటని, ప్రేమగా ఒక పాటను రాసుకున్నాను. ఈ గురు పూజోత్సవ సందర్భంగా ఆయనకు నేను ఇచ్చే చిరు నివాళి, చిరు కానుక ఒక పాట, ఆయన మీద రాసుకున్న పాటను మీకు వినిపిస్తాను ఇప్పుడు. ఓ గాన గంధర్వా, మేము మరచిపోగలమా, ఓ గాన గంధర్వా, మేము మరచిపోగలమా.
మీ దివ్యగానం మా చెవుల సోకి మరిచేము మాట నువ్వు. మీ దివ్యగానం మా చెవుల సోకి మరచేము మాట నువ్వు. మీ పాటలోని ఆ మహిమయేమో, మీ పాటలోని ఆ మధురమేమో వినలేదు ఏ నోటను. ఓ గాన గంధర్వా మిము మే మరచిపోగలమా. శాస్త్రీయమంతా లలితాన పోసి మార్చావు గీతాల్ని. శాస్త్రీయమంతా లలితాన పోసి మార్చావు గీతాల్ని. మీ గొంతులోనే ఆ వంట చేసి, మీ గొంతులోనే ఆ వంట చేసి అమృతాన్ని ఈ జగతికి అందించిన ఓ గాన గంధర్వా మిము మే మరచిపోగలమా. సంగీతలోకం ఉన్నంత కాలం, సంగీతలోకం ఉన్నంత కాలం నిలిచేను మీ కీర్తి. సంగీతలోకం ఉన్నంత కాలం నిలిచేను మీ కీర్తి. పాటంటే పాట ఘంటసాల పాట, పాటంటే పాట ఘంటసాల పాట అనుకుంటూ జగమంత తలచేరులే ఓ గాన గంధర్వా మిము మే మరచిపోగలమా. ఓ గాన గంధర్వా మిము మే మరచిపోగలమా. ఓ గాన గంధర్వా.